గురు పెట్లు చెయ్యి తీ తీ. ఏంటి సందేది? ఉట్టండి. పిల్లలు లేని వాళ్ళు ఈ గుళ్ళో చెట్టుకి కడితే పిల్లలు పుడతారంట. సరే నువ్వు కడుతూ ఉండు, నేను వెళ్ళి కొబ్బరికాయ తీసుకొస్తాను. త్వరగా రండి. వణక్కవమ్మా. నేను తెలుగోళ్ళం. తెలుంగా? తెలుగులోనే సరసమాడదాం. నువ్వు కట్టే ఉట్టికి వచ్చే కడుపుకి ఎలాంటి సంబంధంలే. నేను వైన్ తాగి చొప్పడంలా సైన్స్ చదివి చొప్పుతుండా. అమ్మా మళ్ళీ వణక్కం. దీపం పెడితే పిల్లలు పుడతారన్నది మ్యాజిక్, దీపం ఆర్పితే పిల్లలు పుడతారన్నది లాజిక్. నమస్కారం అండి. నమస్కారమా? వీడితోనే చేస్తుంటే మళ్ళీ నువ్వు కూడానా? అరే నేను మీరు అనుకుంటున్నట్టు ఆ టైప్ కాదండి. ఎవరన్నా లేడీస్ నేర్పిస్తుంటే ఇది మంచిది కాదు నువ్వు మాట చెప్పే టైప్ అండి. మీరు కొంచెం తప్పండి. అన్నా నువ్వు రానా? మీరు వెళ్ళండి. తంబి అన్నా ఏం జరిగినా చూస్తూ పోవాలి. మనం నిమిత్త మాత్రం, దేవుడే చెప్పాడు. అవునన్నా? పోమో పో. నేను చెప్పేది అదే అన్నా. గుడి నాకు లేడీస్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, మనం చూస్తూ కూర్చోవాలి అంతే. ఈ మ్యాటర్ దేవుడి దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మన ఇద్దరం మాట్లాడుకుందాం దా అన్న. దా. ఏదో ఫోటోగ్రాఫర్వి, నీకెందుకురా ఈ గొడవలు? పో పొన్నే అనే. వణక్కం అన్నా. నా కెమెరా కెమెరా. అయ్యో నా కెమెరా. నా ఒక్కగానొక్క కెమెరా రా, వదిలేండి రా ప్లీజ్. అన్నా ఇదేమని అన్న చూసారా, వీళ్ళంతా కలిసి బాబు నా వల్ల అతను ఎందుకు కొడతారు? వదిలేయండి. మీరు లోపలికి వెళ్ళండి. మిమ్మల్ని నండి లోపలికి వెళ్ళండి. పుట్ట అంత పన్న. ఏంటయ్యా ఏమైంది? వాడొక అమ్మాయిని గలాట చేస్తుంటే మేము ఆపితే మమ్మల్ని కొడుతున్నాడు సార్. వాడేనా? ఆమా అవందా. పోలీస్ స్టేషన్. ఎందుకు ఇటువంటి రోడ్డు మీరేంటి సార్? వాళ్ళంటే అయ్యో అమ్ముపడతానండి. பொண்ணுங்கள் டீஸ் பண்றது இவனுக்கு பழக்கமா போச்சு சார். நிறைய வாட்டி பாத்திருக்கு. எடுத்துపోங்க. ఓకే సార్ తీసుకెళ్ళండి. ఏమండి అతను? అవునా ఇదివరకు నేను అల్లరి చేశాడు కదా, ఇప్పుడు ఎవరో అమ్మాయిని అల్లరి చేస్తున్నాడట. అందుకే పోలీసులకు అప్ చెప్పాను. రాస్కల్. అల్లరి చేసింది అతను కాదండి, రౌడీలు. రౌడీలు నన్ను అల్లరి చేస్తుంటే అతనే నన్ను కాపాడాడు. నిన్న? అవునండి. అతను నన్ను కాపాడితే మీరేమో అతన్ని పోలీసులకు అప్ చెప్పారు. అయ్యో పొరపాటు జరిగిపోయింది. సరే పద పోలీస్ స్టేషన్కి వెళ్దాం. కానిస్టేబుల్ అవును కూటవా. రావయ్యారా, నేనే నీకు జామీన్ ఇచ్చాను. అసలు మీకు ఏమని అని చేశాను సార్? సారీ అయ్యా. సారీ ఏంటి సార్? సారీ సారీ ఏంటి? సారీ ఏంటి అసలు? వాళ్ళని సార్ సారీ చెప్తే సరిపోతుందా? సారీ చెప్పి మీ పాటికి మీరు వెళ్ళిపోతారు. తర్వాత నా పరిస్థితి ఏంటి? ఖరీదైన కెమెరా పగిలిపోయింది, అందులో ఫోటోలు కూడా పోయి. గ్యారంటీగా నా ఉద్యోగం ఫట్టు. అసలు 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 ఇప్పుడు నేను ఎలా బతకాలి సార్? నేను నీకు ఉద్యోగం వేస్తాను కదా. వేయించడానికి ఏదైనా టీకానా? ఉద్యోగం సార్, ఉద్యోగం. ఫుడ్. నీకు సిరి యాడ్స్ తెలుసు కదా, అందులో నీకు పని దొరకడం అంత తేలిక కాదు. అందులో ఫోటోగ్రాఫర్ గా జాయిన్ అవడం అంటే స్పీల్బర్గ్ సినిమాకి కెమెరామెన్ గా చేసినంత చేస్తున్నాడండి. ఇందాక నుంచి ఫ్రీగా దొరికానుగా. సిరి యాడ్స్ ఎండి నేనేనయ్యా. ఆహా అయ్ బాబోయ్, ఏమండే మీ ఆయనకి ఎటకారం కాస్త ఎక్కువే. సిరి యాడ్స్ ఎండి అంట. బాగా చూసుకోండి, బాగా బాగా. నేను చెప్తే నమ్మట్లేదు కానీ నువ్వేనే చెప్పా. వెళ్ళు. నిజమేనండి, మేము ఇక్కడికి వచ్చింది మీకు సారీ చెప్పడానికే కాదు, ఉద్యోగం ఇవ్వడానికి కూడా.
ఎక్స్క్యూజ్ మీ సార్. అంతే కదయ్యా, నీ విరిగిపోయిన కెమెరా కూడా డబ్బు నేను ఇస్తాను. సార్. గో, లే. నెలకు 15,000 జీతం అంటే చచ్చుకుంటాడేమో. సార్. అలా పడకయ్యా చీప్గా. నువ్వు ఊటీలో చూడాల్సినవన్నీ చూసేసి మాతో పాటు బయలుదేరి వచ్చేసి, ఓకేనా? ఏంటి అలా చూస్తున్నావు? డబ్బులు ఏమైనా కావాలా? మరి సార్ ఒక్క 2 అడుగులు వెనక్కేండి సార్. కొద్దిగా వెనకలేండి సార్, కొద్దిగా. ఆ చేతి సెలవేండి సార్. చెయ్యి అలా. ఓకే. స్మైల్ ప్లీజ్. బ్యూటిఫుల్. సార్ తప్పిపోయిన మా అమ్మ నాన్నగారి జ్ఞాపకం వస్తున్నారు సార్. పాత సినిమాలో ఎన్టీఆర్ సావిత్రిలా కనిపిస్తున్నారు సార్. ఇంకా నయ్యం, పాత సినిమాలో రాజనాలా కనబడుంటే ఉతికి బాధేసేవాడు. ఓకే, అలాగేనయ్యా, అలాగే అనుకో. ఇక నుంచి నీ బాధ్యతలన్నీ నాదే. పద్దాక పడిపోతాడంటే పడిపోతాడంటయ్యా. పడే కొద్ది పడాలనిపిస్తుందండి, పడే కొద్ది పడాలనిపిస్తుందండి, పడే కొద్ది పడాలనిపిస్తుందండి. గురు రే ఎలుగుబంటి, రేపు మన రోజు హాస్పిటల్కి వెళ్ళి రోజా లేదు గుజలేదు కానీ నాకు ఉద్యోగం వచ్చిందిరా. సరే గానీ నా కెమెరా ఎదురా. రిపేర్కి ఇచ్చా. మరి అడ్వాన్స్ ఇచ్చావా? ఆడే నాకు ఇచ్చాడు. దేనికి? ఎలాగో పనికిరాదు కదా అని ఫైనల్ గా చెక్ చేసి తోకానికి అమ్మిమన్నా. చా, మరి ఆ డబ్బులు ఏం చేసావు? సగం మేసేసా. మిగతా సగం? ఈ సగానికి ముందు ఆ సగం మేసేసా. అదేదో మొత్తం వేసాను ముందే ఆడవచ్చుగా. నువ్వు తట్టుకోలేవని. ఆ? గురు వద్దు గురు. రైట్. ఎందుకండి ఈ డ్రామాలు? నా ఫ్రెండ్స్ అన్నది కరెక్ట్. నీకు ఫోటోలు తీయడం రాదు. నువ్వు ఒక రోడ్ సైడ్ రోమియోవి. ఆ రోజు నన్ను రక్షించినట్టు నాటకం ఆడి నన్ను టచ్ చేసావు. ఫోటోలు తీస్తానని కట్టుకదలు చెప్పి నాకు దగ్గర కావాలని ట్రై చేసావు. ఇప్పుడు ఫోటోలు పోయాయని కొత్త ప్లాన్ స్టార్ట్ చేసావు అన్నమాట. చూడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పుంటే కనీసం నిన్ను ఒక డేరింగ్ ఫెలో అని గుర్తించేదాన్ని. అది కాదండి, అది వద్దు. ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం చెప్పకు. అబద్ధం అంటే నాకు పరమ అసహ్యం. అది చెప్పే వాళ్ళంటే ఇంకా అసహ్యం. ఇప్పటి వరకు నీ మీద నాకు ఒక మంచి ఒపీనియన్ ఉండేది, కానీ ఇప్పుడు నువ్వు నా దృష్టిలో ఒక ఇడియట్వి, ఒక లయర్వి, ఒక జులాయివి. ఏమండి, నేను చెప్పేది వినండి ప్లీజ్. ఇలా అబద్ధం చెప్పడం కంటే చావటం బెటర్. అమ్మా, అబ్బా, మళ్ళీ డబ్బా తెచ్చావా? ఏంటో ఈ మాయ. అమ్మా, అయ్యో, అబ్బో, అమ్మా. రాజీ, రాజీ, కనపడదేటి? కిందడితే నా చెయ్యట్టుకుని పైకి లాగాలి గాని తన పట్టంతా నిలిపింది. బ్యాడ్ టైం. పదా, నీకు నేను, నాకు నువ్వు కలిసి. హలో, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. హిల్స్ దగ్గర సూసైడ్ కేసులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఒక బాడీ దొరికింది, ముఖం అంతా పచ్చడైపోయింది. మొహమంతా పచ్చడైపోయిందటే. ఎవరైనా తింటున్న ఇడ్లీ ప్లేట్ మీద పడి ఉండొచ్చు. ఆ పచ్చడి మొహానికి అంటుకుని ఉండొచ్చు. పచ్చడి అంటే దొల్లి దొల్లి గీరుకుపోయి గుర్తుపట్టకుండా పోయిందని, పచ్చడి అంటుకుందని కాదు. పోనీ ఇంకేమైనా ఆనవాళ్ళు ఉన్నాయా? ఆనవాళ్ళంటే మెడలో కెమెరా ఒకటి ఉంది. కెమెరా ఉందా సార్? అతన్ని ఎక్కడ సమాధి చేశారు సార్? గోస్ట్ స్పాట్. ఇదంతా నా తొందరపాటు వల్లే. సుబ్బు, నువ్వు అబద్ధం చెప్పావన్న కోపమే కానీ నీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు. నిజానికి మొదటిసారి నిన్ను చూసినప్పుడు నాకు రకమైన ఫీలింగ్ కలిగింది. నువ్వు అకాల మరణం చెందాక అది ప్రేమని తెలిసింది. నాకు అబద్ధం అంటే ఎంత ఎలర్జీయో, సిన్సియారిటీ అంటే అంత ఇష్టం. నేను నిన్ను చావు అన్న మరుక్షణం నువ్వు తూగి చచ్చిపోయావు. చచ్చి నన్ను సాధించుకున్నావు. ఇదేంటి పాపం, రాజు ఎక్కడుంది? సరే, ఇక్కడే కలుద్దాం.
అతను నేను ప్రేమించో పగబట్టో నీ వెనకాల తిరుగుతున్నాడు. వెంటనే ఓ మంత్రగాన్ని తీసుకురావాలే. ముందు ఆ బుక్ మీయండి, నాకు భయం వేస్తుంది. అది గాలికి పేజీలు ఎగురుతున్నాయి. కిటికీ మూసేస్తే అదే ఆగిపోతుంది. అయితే ఎవరైనా వెళ్ళా కిటికీ మూసేయండి. నేనే వెళ్తాను. రాజీ జాగ్రత్త. హాయ్ రాజీ, నేను నా కెమెరా రిపేర్ అయిందా? మంచి రండి, ఇత్తడి సొమ్ములైంది. అదేంటి? అది ఎప్పుడో తూకానికి అమ్మేస్తుంది కదా. మరి నన్ను ఎందుకు పిలిచావు? బిల్లుదా పెండింగ్ ఉంది కదా. బిల్లా? దేనికి? ఫోటోలదే. ఫోటోలా? నా కెమెరా పగిలిపోయింది. అందులో రీల్ దా పగిలిపోలేదు కదా, అదుకుదా బిల్లు. ఇందా ఫోటోలు. ఇవి నీకెవరిచ్చారు? సుబ్బు ఇచ్చాడు. ఇచ్చాడా? ఎప్పుడు? ఇప్పుడే. నీకు భయం వేలేదా? అన్నేమన్నా దయ్యమా భయపడ్డానికి? దయ్యం కాదా? కాదు. బతికే ఉన్నాడా? బతికే ఉన్నాడు. మరి ఆయన రాలేదే? ఆయన చూసినప్పుడల్లా మీరు తప్పమని పడిపోతున్నారు కదా, అందుకే రాలేదు. ఇప్పుడు హోటల్లోనే ఉన్నారా? ఊరెళ్తున్నాడు కదా, ఈ పాడి రైల్వే స్టేషన్కి వెళ్ళిపో ఉంటాడు. సుబ్రహ్మణ్యం, జర్కిన్ కావాలా? వద్దు సార్. చలేస్తుందయ్యా. అబ్బే లేదండి. చాలా మొహమాటస్తులాగా ఉన్నాడు. ఏంటి అలా ఉన్నావు? అబ్బే ఏం లేదు. అమ్మో చాలా బాగుంది. ఈ ఇల్లు మీద కాదు, పక్కింటి వాళ్ళది. సర్లే కానీ ఇంతకుముందు ఎక్కడ ఉండేవాడివి? ప్లాట్ఫామ్ మీద. ఇక నుంచి ఈ గెస్ట్ హౌస్ నీదే, నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చాయా? అనయ్య ఇంకోసారి చెప్ప వినపట్లేదు. ఇక నుంచి ఈ గెస్ట్ హౌస్ నీదే. భలే విచిత్రమైన క్యారెక్టర్ లాగా ఉందా ఇది? నువ్వు చెప్పదురా, నేను సరిగ్గా తోడలేదా? బ్రహ్మాండంగా తుడుస్తున్నావు. నీ దగ్గర నుంచి నేను కూడా నేర్చుకోవాలి. నాకు షూ తోడడం రాదని అంటుంటారులే. నీకెందుకురా, నేనున్నానుగా. దీనికి నాతో కాపురం చేయడం కూడా రాదంట. నీకెందుకనయ్యా, నేనున్నానుగా. ఇదిగో నా ఎక్కిసు, ఇంటిని జాగ్రత్తగా చూసుకో. నా సొంత ఇంటిలో చూసుకుంటానే. అంటే అమ్మేస్తావా? ఎంత మాట అన్నావనయ్య. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సీతం వారిచ్చిన ఈ కుటీరాన్ని ఈ లక్ష్మణుడు ఎలా అమ్మేస్తాడు అనుకున్నావనయ్య? అన్నయ్య ఈ బైకు, ఆ బైక్ నీకే, వాడుకో. నాకా? అన్నయ్య ఒక్కసారి. అందుకే కారులో ఎక్కే చెప్పాను. పోనీవయ్యా. ఒకేసారి ప్లీజ్. ఒక్కసారి ప్లీజ్.